తెలంగాణ రాష్ట్ర విభజనను భారత్ పాక్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మాట్లాడడం అన్యాయమని తేజస్వి సూర్య వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలను సమర్థించడంపై వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డగా ఉండి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను సమర్థించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. బీజేపీ నేతలు తెలంగాణ అస్తిత్వాన్ని పదే పదే అవమానిస్తున్నారు. దీనికి ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలు చేసి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజులలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ మేమందరం కూడా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీలో అందరి పైన ఒత్తిడి తీసుకొచ్చి డిమాండ్ ఏదైతే ఉండనో తెలంగాణ కావాలని అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో పనిచేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తేజస్వి సూర్య ఏదైతే వ్యాఖ్యలు చేశాడు ఆయనకు అవగాహన లేదు, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. దాన్ని కిషన్ రెడ్డి గారు కూడా సమర్థిస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యమైన విషయము. వారి సరిగా ఆ రోజులలో కూడా మేము ఇదే చెప్పినాము. బీజేపీ రాజ్యసభలో అప్పుడు వ్యతిరేకిస్తున్నారు, మీరు దీన్ని వ్యతిరేకించకండి, మీరు తెలంగాణ గురించి కొట్లాడాలని చెప్పి అప్పుడు తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడము సరైన వ్యాఖ్యలు కావు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. నిన్న పార్లమెంట్ లో